మన ఎల్లుడా మధ్య కల్లుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అంటే హలో ఇంకా నెక్స్ట్ చేయడం ఏం లేదు నీకు ఎండ్ సెగ్మెంట్ కి ఏంటి మమ్మీ ఎవడు మీరు మీ ఎవడు ఏం తప్పు చేయలేదు అనుకుంటున్నారు కదా కానీ వాడు చేసిన తప్పులన్నీ నాకు తెలిసి ఇప్పుడే బయట పెడతా మళ్ళీ మొదలెట్టారా ప్రశాంతంగా ఉండనవర్రా బతకనేరా మమ్మల్ని నువ్వు చేసిన తప్పులేంటో వీళ్ళు చెప్తారు ఇప్పుడు ఎవరు వీళ్ళంతా చెప్పమా ఆకుమారా ఏరా ఆకుమళ్ళకి రమ్మన్నావా అంత మాట నిన్నేమన్నాడు ఎందుకు ఏడుస్తుంది అమ్మ ఏం చేసావరా నువ్వు చెయ్యేసావు కదా అందుకు అది తగ్గించుకుంటే మంచిది సుధీర్ నా పత్తి ఏంటి సార్ అది పత్తి సుధీర్ నీ పత్త కాదు హిందీలో ఉన్న పతి అనాలి పత్తి చెప్పమ్మా ఏమన్నాడు ఫ్లోర్ మూమెంట్స్ నేర్పిస్తా అన్నాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో మామూలుగా డాన్స్ లో డౌట్ లో అమ్మ ఫ్లోర్ మూమెంట్లు ఎక్కువ ఏది ఏది నువ్వేం చూపిస్తానన్నా ఇప్పుడు ఈ డ్రెస్ లో కష్టం నేను డ్రెస్ తీసే నాకు ఒక్క నిమిషం నువ్వు ఆగమ్మా నువ్వు చెప్పు నైట్ వీడియో కాల్ చేస్తుంది మమ్మీ పక్కనే ఉంది అని చెప్తే ఆ మమ్మీని కూడా చూపించు అంటుంది నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటే పంపించాయి నాన్నగారు అసలు నాకు వీళ్ళకి సంబంధం లేదు నాన్నగారు పేర్లు కూడా తెలియదు నాన్నగారు సరిగ్గా నాకు పేర్లు తెలియదా ఒక్క నిమిషం ఏమ్మా అక్షాఖాన్ చెప్పు అక్షాఖాన్ ఏమే కదా అమ్మాయి పేర్లు తెలియదన్నా బాబు తప్పు చేశాడు బయటకు పంపించమంటే నోటి మాటలు అంటే సరిపోద్దా సాక్ష్యాలు ఏంటి సాక్ష్యాలు ఏంటా సాక్ష్యాలు కావాలి ఒకసారి ప్లే చేయండి అమ్మా ఫస్ట్ ఫోటో ప్లీజ్ ఏదో తేడాగా ఉందేంటి రష్మి ఇప్పుడు చెప్తున్నాను నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి ఇప్పుడు చెప్పండి అంటే అది రే రామ్ ఒక్క నిమిషం మీ ఫ్రెండ్ అడగండి మీకు ఎలా అనిపించింది ఇది ఆయన ఒక సినిమా చేశారు ఆ సినిమాలో ఈ ఆటలు పాటలు ఈ పెళ్లి చేసుకునే సీన్లు ఇవన్నీ చాలా ఉంటాయి కదా కపటాలు మోసాలు మోసాలు కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను అయ్యే లోపు నీ తప్పు బయట పెడతా నేను వారసున్నవతా నిన్ను పనుని చేస్తా అది కూడా చూసుకుందాం కూర్చో నేను సరదా సరదాకే నేను సరదా సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు చూసుకో మళ్ళా నీ అంత చూస్తాను